హలో ఫ్రెండ్స్, నేను మాట్లాడక చాలా రోజులు అయింది కదా, మనం కలవక. ఈరోజు బెండకాయ పులుసు అంటే దప్పడం అంటారు. ఈ దప్పడాన్ని ఎట్లా చేస్తారంటే బెండకాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు, శనగపిండి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లిగడ్డ, కారము, ఉప్పు, ధనియాల పొడి వేస్తారనమాట. ఫస్ట్ కడాయిలో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసి పచ్చిమిరపకాయలు, భోజువార ఆకేసి పోపులో వేసేసి దాన్ని కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఈ బెండకాయలు వేయాలి. బెండకాయలు బాగా నూనెలో వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ, కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలియబెట్టాలి. కలియబెట్టిన తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళు పోసి కొంచెం ఉడకనియాలి. ఉడికిన తర్వాత అందులో పులుసు పోయాలి. పులుసు పోసిన తర్వాత పులుసుతో కొంచెం ఉడికినాక 2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి నీళ్ళల్లో కలిపి అందులో వేయాలి. వేసిన తర్వాత లాస్ట్కు మనము జీలకర్ర, మెంతులు, కొత్తిమీర వేయాలి. ఎంత బాగుంటుందో, ఆరోగ్యానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు చేసి చూడండి, ఎంత బాగుంటుందో.